హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నా. చూడండి. లడ్డు అయినా చేసుకోవచ్చు, చెక్కీ అయినా చేసుకోవచ్చు. నేనైతే చెక్కీ చేసిన చూడండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే బాదం, కాజు, పిస్తా అండ్ కర్బూజ గింజలు అండ్ పుచ్చకాయ గింజలు తీసుకున్నాను. అవి మంచిగా వేయించుకోవాలి. వీడియోలో చూపెట్టిన విధంగా ఒక్కొక్కటిగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే మిక్సీ పట్టుకోండి. కొంచెం పౌడరు కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నేనైతే ఒక బౌల్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ ఒక బౌలు బెల్లం తీసుకున్నాను. వీడియోలో చూపెట్టిన విధంగా బెల్లంని ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా కరిగించుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకున్న దాన్ని మంచిగా ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్కి కొంచెం నెయ్యి రుద్ది ప్లేట్లో వేసుకోండి. నేనైతే పైన కొంచెం నువ్వులు చల్లుకుంటున్నాను. మీకు నచ్చితే నువ్వులు చల్లుకొని, లేకపోతే స్కిప్ చేసుకోండి. వీడియోలో చూపెట్టిన విధంగా మీకు నచ్చిన షేప్ని కట్ చేసుకోండి. చూసారా ఎంత మంచిగా చెక్కి వచ్చాయో? టేస్టీ చాలా చాలా బాగున్నాయి. ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ చెక్కీ రెడీ. ఇప్పుడు మా అత్తమ్మకి ఇద్దాం రండి. డ్రై ఫ్రూట్స్ చెక్కీ ఎలా ఉందో చెప్పండి అత్తమ్మ. మా అత్తమ్మ తిని చాలా బాగుంది అని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్.